చూడండి, అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచే నాయన ప్రభా. నీ శయానికి స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. మెట్టెల తత్తలునైనా నీ కృప మమ్మల్ని విడిచిపోదన్నావు నాయన ప్రభా. విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా మా హృదయాలలో నాటుకున్నటకు సహాయం చే ప్రభా. ఫలించే మొక్కల వలె ఉండటకు సహాయం చే ప్రభా. నాయన ప్రభు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. నా ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకోమని స్నామంలో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క కృప మనకుంటే మనం ఎప్పుడూ కూడా వర్ధిల్లుచుంటాము. మనము వాక్యంలోకి వెళ్దామండి. యోబు గ్రంథము 5:17 చూద్దాం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఏంటది? దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అని అంటున్నాడు. దేవుని శిక్షను మనం ఏం చేయాలి? తృణీకరించకూడదు. ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటంటే, దేవుడు మనల్ని సరిదిద్దడానికి చూస్తున్నాడు, లేదా క్రమశిక్షణలో ఉంచడానికి గద్దించినప్పుడు శిక్ష నుంచి మనము తప్పించుకునేటకు ఏమాత్రం కూడా అర్హులం కాదు. శిక్షించినప్పుడు దానిని మనము అంగీకరించాలి. ఆయనను విడిచిపెట్టకుండా దేవుడు ప్రేమించే వారిని మాత్రమే శిక్షిస్తాడు. కాబట్టి అలా దేవుని చేత గద్దించే మనుషుడు ఏమవుతాడు? ధన్యుడవుతాడు అని అంటున్నాడు. దేవుని శిక్షను మనం తృణీకరింపకూడదు. దేవుడు మనల్ని సర్దిద్దడానికి, లేక క్రమశిక్షణలో పెట్టడానికి. మన బిడ్డలు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాము? మనం ఒక క్రమశిక్షణలో ఒక పద్ధతిలో పెంచాలనుకుంటున్నాం. అలాగే దేవుని బిడ్డలు అయ్యున్న మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? క్రమశిక్షణలో పెట్టాలి, గద్దించి. దేవుడు ఎందుకంటే మన బిడ్డలను ఎంతలా ప్రేమిస్తున్నామో దేవుడు కూడా మనలను అలాగే ప్రేమిస్తున్నాడు. ప్రేమించే వారిని మాత్రమే దేవుడు గద్దిస్తానని చెప్తున్నాడు. దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు అని అంటున్నాడు. మన బిడ్డలు కూడా మనం అలా సరి చేసుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని కూడా అలాగే చేస్తాడు కదా. దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను మనము తృణీకరింపకూడదు. గాయాలు చేసినా సరే, దెబ్బలు తగిలినా సరే, అంతరంగంలో నుంచి చొచ్చుకుపోయిన చెడుతనమును మనల నుంచి తొలగిస్తాడు మన దేవుడు, తొలగించేవాడు. ఆయన గాయపరిచినా సరే, గాయపరిచినను గాయమును కట్టువాడు కూడా ఆయనే. ఆయన గాయమును చేయును, ఆయన చేతులతోనే స్వస్థపరచును. ఆరు బాధలలో ఉన్నను కూడా ఆయన నిన్ను విడిపించును. 7వ బాధ కలిగినను కూడా నీకు ఏ కీడును రాకోకుండా, దేవుడు ఏ తెగులును నీ గుడారమును సమీపింపకుండా దేవుడు నిన్ను కాచి కాపాడుతాడు. క్షేమకాలమున మరణము నుండి కూడా, యుద్ధముల నుండి, ఖడ్గముల నుండి కూడా ఆయన నిన్ను తప్పించువాడు. ఎక్కడి నుంచి? ఖడ్గము నుంచి కూడా, గాయముల నుంచి కూడా, ఎక్కడి నుంచి అయినా సరే తప్పించేవాడు ఎవరు? యెహోవాయే. నోటి మాట చేత కూడా కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ఆయన నిన్ను చాటు చేస్తున్నాడు. ఒకవేళ జలప్రళయం వచ్చినా సరే, ఏది వచ్చినా సరే, దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవునికి నీవు ఎప్పుడును కూడా భయపడవద్దు. ఏ జలప్రళయం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏది వచ్చినా సరే నీవు భయపడకుండా దేవునికి మాటకు లోబడి ఉండాలి. శ్రమ కలిగినప్పుడు కూడా నీ త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను అంటే, దేవుని వాక్యమును మనము అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు మనకి ఏం చేస్తాడు దేవుడు? అనుకోవచ్చు మనము, దేవుడు నాకు ఇంత శ్రమ పెట్టాడు, ఇంత కష్టాలు పెట్టాడని. కానీ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినను సరే, దేవుడు మనలను కాచి కాపాడుతాడు. క్షేమకాలము నుండి మనలను కాచి కాపాడుతున్నాడు. మరణము నుండి మనలను కాచి కాపాడుతున్నాడు. ఖడ్గము నుండి కూడా మనలను కాచి కాపాడుతున్నాడు. అలాంటినప్పుడు మనం దేవునికి ఎంత విధేయత కలిగి ఉండాలి? దేవుని యందు మనం ఎలా ఉండాలి? దేవునికి లోబడి, దేవుడు గద్దించే మనుష్యుడు ఏమవుతాడు? ధన్యుడు అని అంటున్నాడు. దేవుడు గద్దించే మనుషుడు కాబట్టే మన సర్వశక్తులకు దేవుని శిక్షను మనము తృణీకరింపకము అని అంటున్నాడు. మనం దేవుని శిక్షను మనం ఏం చేయాలి? తృణీకరింపకూడదు. దేవుని మాటకినే మనము లోబడి ఉండాలి. ఎప్పుడైతే నీవు నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడతావో, నీ హృదయంలో ఆయనకు చోటిస్తావో, ఆ దినము నుండి కూడా అనేక సంవత్సరాలుగా నీకు సంతోషం లేకుండా చేస్తున్న ప్రతి దానిని దేవుడు దూరం చేస్తాడు. నీ ముఖంలో పోయిన చిరునవ్వును కూడా మళ్ళీ రప్పిస్తాడు. అనేక సంవత్సరాలుగా నీ కంటికి నిద్ర లేకుండా చేస్తున్న ప్రతి వేదనను కూడా ఆయన తీసివేస్తాడు. నీవు కోల్పోయిన వాటన్నిటినీ కూడా దేవుడు నీకు కలగజేస్తాడు.
కలగజేస్తాడు. సమస్తమును కూడా తిరిగి ఇస్తాడు నీకు. ఒక్కసారి ఆయన చేతుల్లో పెట్టు చూడు. ఒక దినమున నిన్ను నువ్వే స్వయంగా తిరిగి వచ్చి ఆయన ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తాడు నిన్ను. ఆయన ద్వారాగానే నీకు మంచి సాక్ష్యము తెలియచేస్తావు వచ్చి. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మంచి సాక్ష్యమును కలిగి, నీకు ఎంత వేదన కలిగిన, ఎంత శోధన కలిగినని సరే మంచి సాక్ష్యమును మనము కలిగి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మన జీవితము దేవుని చేతిలో పెడతామో అప్పుడు మనకి ఏమవుతుంది, దేవుని యొక్క సంతోషం ఇస్తాడు. అనేక సంవత్సరాల నుంచి మనం బాధపడవచ్చు, లేకపోతే మన వ్యాధులతో ఉండవచ్చు, అయినా సరే దేవుడు మనకి ఏం చేస్తాడంటే సంతోషం కలుగుతాడు. ఒక్కసారి ఆయన చేతిలో పెట్టి చూడాలి. ఏంటది మన హృదయమును దేవునికి అప్పగించుకుంటే ఒక్కసారి దేవుడు మనకు అనేకమైన దీవెనలను, అనేకమైన ఆశీర్వాదములు ఇస్తాడు. ఒక దినమున నీవు స్వయంగా తిరిగి వచ్చి కాబట్టే దేవుడు నిన్ను త్వరగా తెలియచేస్తున్నాడు. ఏంటది? దేవుని సాక్ష్యం. నీ రక్షణకర్తను ప్రేమించాలి. వారందరూ కూడా దేవుని మహిమను కనుపరచబడతారు కాగా అని నిత్యమైన రాజ్యంలో మనలను చేర్చుకుంటారు. ఎప్పుడునూ కూడా మనము దేవునికి లోబడి ఉండాలి. దేవుడు ఎప్పుడునూ కూడా నీ రక్షణను ప్రేమించి వారందరూ కూడా దేవుడు మహిమపరుస్తాడు అంటున్నాడు. మహిమపరిచి నిత్యమును కూడా చెప్పుకుందురు గాక అని అంటున్నాడు. ఏంటది? దేవుని మహిమను ఎప్పుడును కూడా నిత్యమును కూడా చెప్పుకుందురు గాక అన్నాడు. మనం ఎప్పుడును కూడా దేవునికి లోబడి ఉండాలి, ఆయన మాటకు లోబడాలి. లోక ఏం చేశాడు? వైద్యుడైనా సరే ఆయన దేవుడిని రీతిగానే నడిచాడు. దేవుడు ఎలాగైతే నడవమన్నాడో అలాగే నడిచాడు. దేవుని కార్యములు యథార్థమైనవని కూడా తెలుసుకున్నాడు, సత్యాన్ని అంగీకరించాడు. కానీ లోక ఏమై ఉన్నాడు? వైద్యుడైనా సరే ప్రజలకు సేవ చేశాడు. దేవుడిచ్చిన ప్రతిభను ఇతరులకు మేలు కోసమే మాత్రమే ఉపయోగించాడు, కానీ కీడు కోసము ఉపయోగించలేదు. లోకా వల్లే దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి. లోకా వల్లే ప్రభు సేవలోనే నమ్మకముగా ఉండాలి. లోకా వల్లే మనము లోబడి ఉండాలి. ఎప్పుడు కూడా ఏమని అంటున్నాడు? దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అని అంటున్నాడు. అంటే లోకాన్ని దేవుడు కూడా గద్దించి ఉంటాడు కదా, శోధన నుంచి తప్పించి ఉంటాడు కదా. యోబును కూడా అలాగే చేశాడు కదా. అనేకమైన శ్రమలు వచ్చాయి, వేదనలు వచ్చాయి, అయినా సరే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టలేదు. యోబు విడిచిపెట్టలేదు, లోకాయి విడిచిపెట్టలేదు. అబ్రహాము, మోషే వీళ్ళందరూ కూడా దేవుని వాక్యానికి లోబడి ఉన్నారు. దేవునికి లోబడి దేవుడిచ్చే మహిమను పొందుకున్నారు. మనమైతే దేవుడిచ్చే మహిమను పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఈ పాపలోకంలో ఉన్నాం. ఈ పాపంలో నుంచి మనలను విడిపించమని ప్రార్థన చేయాలి. అంతేగాని లోకపు వైపు చూసి ఈ లోకంలోనే ఉండి మనం ఏం చేస్తున్నామంటే పాపమును విడిచిపెట్టట్లేదు మనము. అలాగే అబ్రహాము వలె, యోబు వలె మనం నిరీక్షణ కలిగి ఉండాలి. లోకా వలె దేవుని మాటకు మనము లోబడి ఉండాలి. దేవుని యొక్క అడుగు జాడలలో నడుచుకోవాలి. అప్పుడు మనకు సంతోషం కలిగి. ఎంత వేదన, 6 బాధలు వచ్చినా సరే 7వ బాధ నీకు కీడు కానీ జరగదన్నాడు. మేలే తప్ప కానీ కీడు ఎంత మాత్రమును రాదని అంటున్నాడు. అలాగే మనము కూడా ఎన్ని బాధలు వచ్చినా సరే, సముద్రం వచ్చినా, జలప్రళయం వచ్చినా, లేకపోతే జలప్రళయం నుంచి నోవహుని కాపాడలేదా? అలాంటినప్పుడు మనలను, మన కుటుంబాలను కూడా కాపాడతాడు కదా. అలాగే మనం దేవుని మాటకు లోబడి ఉండాలి. యెహోవా యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన ఇచ్చే మహిమను పొందుకుని మనం ఏం చేయాలంటే దేవుని మాటకు లోబడి ఉండాలి. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం సర్వోన్నతుడ శివశక్తిమంతుడ కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. విరిగి నలిగిన హృదయం దయచే, మారు మనసు దయచే, రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా శత్రువులు మిత్రులను దీవించినాయన ప్రభా, ధనికులనేమి వేదననేమి దీవించినాయన ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. ఆయన చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా దీవించి ఆశీర్వదించి ఉన్నాయన ప్రభా. అనేక రోగములతో, వ్యాధులతో ఉన్నారు ప్రభా, వారందరినీ స్వస్థపరిచినాను ప్రభా. బీపీ షుగర్ కంట్రోల్లో ఉండటకు సహాయం చేయనాయన ప్రభా. బీపీ షుగర్ ప్రభా తగ్గుటకు సహాయం చేయ ప్రభావ. నేను ఆపరేషన్లు చేయించుకుని ఉన్నారు ప్రభావాన్ని స్వస్థపరిచినాను ప్రభా. యాక్సిడెంట్ అయినారు ప్రభావాన్ని స్వస్థపరిచినాను ప్రభావ. లేవనెత్తినాను ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచే ప్రభా. పిల్లలు లేని వారి పిల్లలు దయచే ప్రభా. వధువు కోసం, వరుడు కోసం చూస్తున్నాం, సరైన సహాయం చేయ ప్రభా. యవనస్తులు త్రొట్టిల్లు పోకుండా నీ పాదాల చెంత చేర్చమని అడుగుతున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డలు కూడా చదువుకునేటకు, తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీ సేవ చేయుచున్న వారిని ప్రభా, ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి ప్రతి ఒక్కరికి
వారికి ప్రభా క్షేమకరం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచే ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వారికి సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. నడు వయసులో ఉన్న వారిని దీవించినైనా ప్రభా. విధవరాలను దీవించినాను ప్రభా. విధవరాల బిడ్డలను దీవించినాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మారు మనసు దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమింది నెరవేరినట్లును మా నిత్య ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యము పైనను చూచుచున్న వారిపైనను నా కుటుంబము పైనను ఇతర దేశాల్లో ఉన్న వారిపైనను సదాకాలముని కృపతోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.